ఏమైందమ్మా? బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీ అమ్మాయి తల్లి కాకపోతే బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అమ్మాయి తల్లి కాబోతుంది. మన పొడవు గంగలో కలిసిపోయింది. నన్ను ఏం చేయమంటారో నన్ను క్షమించు. అమ్మా, ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఊరుకుంటే లాభం లేదు. నేను ఇప్పుడే చంద్రం ఊరికి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి లాభొచ్చి పెళ్లి పెళ్లి మీద కూర్చోబెడతాను. తొందరపడి ఏమీ ప్రయోజనం లేదు. ఆ శంకరయ్య సంగతి నీకు తెలీదు. మనిద్దరం కలిసి బయలుదేరతాం. అలాగేనమ్మా. శంకరయ్య గారు, శంకరయ్య గారు. ఎవరు మీరా? అమ్మగారు రండి 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 బాబు. పార్వతి పార్వతి, ఎవరు చూడు. కూర్చోను అమ్మగారు. బాగున్నారమ్మా? రాబాబు కూర్చోబాబు. కూర్చోనమ్మా. ఎవరు? ప్రభాకరం బాబా. పోల్చుకున్నారే? అదే బాబు, చిన్నప్పటి నుంచి ఒకటే నాకు ఎంతో ఇది కదా. చాలా థ్యాంక్స్ అండి. చంద్రం గారు బయటికి పోయారు. తెలీదు అమ్మగారు. మీతో చెప్పకుండానే తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజుల్లో యువతి యువకులు అనేక పనులు చేస్తున్నారు బాబు. మాకు తెలిసి వచ్చేసరికి మా చేతులు దాటిపోతున్నాయి, వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి. శంకరయ్య గారు, చిన్నవాళ్ళు చేతులు కాల్చుకున్నారని చిన్న చూపు మాని మందు పూసే బాధ్యత పెద్దల మీద లేదంటారా? ముందు కనుకనే మందు పూయాలని ప్రయత్నించాను. నా మందు వాడు వంటి పడలేదమ్మా. శంకరయ్య గారు, వయసు ఉరుగుతుంది, అనుభవం ఆలోచిస్తుంది. జీవితానుభవం లేని మా అమ్మాయి మీ అబ్బాయి తొందరపడ్డారు. మీరన్నట్టుగానే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని దీవిస్తే వాళ్ళ జీవితాలు సుఖపడతాయి. ఏమోనమ్మా, మా వారు ఎంత చెప్పినా నా అంతరాత్మ అంగీకరించలేదు. నెల తప్పిన పిల్లలు పెళ్లి చేసుకుని నలుగురు నవ్వులు పాడైతే వారికంటే నేనే తల తీసేసుకున్నంత బాధపడతాను. మా అబ్బాయిని మర్చిపోండి. మేము మీరు చివరకు మా చెల్లాయి కూడా మీ వాడిని మర్చిపోగలం. కానీ ఆమె కడుపులో పెరుగుతున్న మీ మనవడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం తన తండ్రిని మర్చిపోగలడంటారా? ఏమో, అదంతా నాకు తెలియదు. 50,000 కట్నం పరికరాల పొలం ఇస్తున్న శ్రమతో చేయలేకపోతుంది. అంతకంటే విలువగా నా మాట పోతుంది. ఆ విషయం నేనలా మర్చిపోగలను. శంకరయ్య గారు, మీరు కాదంటే అమ్మాయి బ్రతకదు. నా కూతురుతో పాటు మీ వంశాంకురం కూడా పోతుంది. వాళ్ళిద్దరి ప్రాణాలతో పాటు మా పొడవు గంగ పాలవుతుంది. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. దాని బ్రతుకు నిలబెట్టండి. అమ్మగారు, శంకరయ్య గారు, నేను ఎప్పుడూ ఎవరిని ఏది అడగలేదు. మిమ్మల్ని ప్రాధాన్యపడి అడుగుతున్నాను. ఈ పెళ్లికి ఒప్పుకొని మా చెల్లిని ప్రాణం, మా పరువు కాపాడండి ప్లీజ్. యాండి, అబ్బాయి ఉద్దేశం కూడా ఇదే కనుక ఈ పెళ్లికి ఒప్పుకోండి. ఒప్పుకోనా? ఎంత డబ్బిస్తే మాత్రం బంగారు బొమ్మ లాంటి అలాంటి రోజు దొరుకుతుందా నాన్న? సరేనమ్మా, ఒప్పుకున్నా. ఎందుకో తెలుసా? మీరు కోరేరని కాదు, మా అబ్బాయి కోరిక తీర్చాలని కాదు, మీ అమ్మాయి మీరు దారి వేసి కాదు, స్వర్గంలో ఉన్న మా జగన్నాథం గారి ఆత్మశాంతి కోసం ఒప్పుకుంటా. చాలా సంతోషం. మెనీ థ్యాంక్స్ మామయ్య. అయితే ఒక షరతు, ఈ పెళ్లి వెంకటేశ్వర సమక్షంలో తిరుపతిలో జరగాలి. మీ మా బంధువులకి ఎవరికి కూడా తెలియకూడదు. తెలిస్తే ఈ పెళ్లికి ఆటంకం కలగచ్చు. పెళ్లి కాబోయే మా సరస్వతి జీవితానికి హాని కూడా కలగచ్చు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నయ్య. భగవంతుడి సన్నిధిలో పెళ్లి జరగడం కంటే మాకు కావాల్సింది ఉంది. త్వరలో ముహూర్తం నిర్ణయించి మాకు తెలియజేస్తే అలాగే. బట్టి మాత్రం అండి.
ధాన్యం పదపత్రలాభం శంకరయ్య గారు ఎవరండి? ఏ నేనే ఏమిటి ఏమిటది ఏమిటి శుభవారం పెళ్లి చేసుకుంటే మధ్యలో నీ ఏమిటి మీ అబ్బాయి చేసిన పనికి ఏడవక నవ్వమంటారా బాబు? ఏమిటి మా అబ్బాయి? అవును, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఈ బాబును కూడా ఇచ్చి ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటున్నాడు బాబు. పొరపాటు ఇక్కడికి వచ్చా ఆ పక్కన కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కూడా ఉంటాడు వెళ్ళి చూడు. మీ పేరు శంకరయ్య కాదా? అవును. మీ అబ్బాయి పేరు చంద్రం కాదా? అవును. ఎవడే ఏడుకో సరే చెప్ప. మీ అబ్బాయి నన్ను మోసం చేసి నా బతుకు బజారు పాలు చేశాడు మావ. ఎవరండి మావ? మీరే మావగారు. మీకు అనుమానంగా ఉంటే మా ఆయన మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి. అదేదో అడుగుతాను ఇక్కడ ఏడవు. ఈ పెళ్లి పందిట్లో ఎవరన్నా పోయారేమో అనుకుని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి నన్ను చూడతారు. రా 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 అడుగుతాను రా. అబ్బాయి చంద్ర 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 అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు. పెళ్లి బట్టలు మాత్రం ఉన్నాయి. ఇంకెక్కడ కనిపిస్తారు మామగారు? చేసిన తప్పు బయటపడుతుందని తెలియకుండా పారిపోయి ఉంటాడు. పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోపోయే అమ్మాయిని ఇద్దరికి అన్యాయం చేసి వెళ్ళిపోయానే. ఇంకా ఈ విధవా ఇటువంటి ప్రేమాయాలు ఎందుకు జరుగుతున్నాడు ఏమో. నా గొప్ప బజార్ను బెట్ట చేశాడు నా పరువు. మామగారు, ఈ బిడ్డను నేనేం చేసేది, ఎలా పెంచేది? మీ అబ్బాయి కోసం నేను ఎక్కడ వెతికేది? అన్నేం చేయమంటావమ్మా? పెళ్లి కాకుండానే బిడ్డను కనే ముందు ఈ బుద్ధి ఉండాలి నీకు. మా వాడిని అన్యాయం చేసినా నా మనవాడిని అనాథం చేయలేదు. ఉండు 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 ఉండు. సూర్య చెల్లెమ్మా, వారింత గ్రంథసాంగుడని నాకు తెలియదు. జగన్నాథం గారి కుటుంబానికి ఇంత అక్రమం చేసేటువంటి వాడికి తండ్రిని అయిపోతానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఏం చేయమంటాను చెప్పమ్మా. అన్నయ్య, నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేను. నాలో ఆలోచించే శక్తి నశించిపోయింది. చూడమ్మాయి, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి వీలు లేదు. నన్ను ఏం చేయమన్నారు? ఓ పంచే, ఇగో ఈ సూర్యం మీ బంధువు రావణమ్మ కొడుకు. తల్లిపోయిన దగ్గర నుంచి నా దగ్గరే కన్నబిడ్డగా ముద్దుగా పెరుగుతున్నాడు. అతని చేత మురుగుళ్ళు వేయండి. మాగారు, మీ అబ్బాయి నేను ఏనాడు కలుసుకున్నావు ఆనాడే మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఈ వేడుక కేవలం మీ కోసం, ఈ సంఘం కోసం. మరో పెళ్లి చేసుకోవడం నా జన్మలో జరగని పని. నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించుకో అమ్మాయి. నీ కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రిని చూపించకపోతే లోకులు నిన్ను కాకులై పొడుస్తారు. ఆ కాకులు పొడుస్తాయని నా కన్న బిడ్డకు ద్రోహం చేయమన్నారా? రక్తం పంచుకున్న తండ్రికి బదులు ఎరువు తెచ్చుకున్న తండ్రిని చూపించమన్నారా? భారత స్త్రీ తన జీవితాన్ని ఒకే ఒక వ్యక్తికి అర్పిస్తుంది. అతని ఆమెకు జన్మ జన్మలకు భర్త. పవిత్రమైన శీలాన్ని 10 మందికి పంచే ఆడది స్త్రీ జాతికే కాదు, భారతదేశానికే కలంకం. నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా, కానీ పెళ్లి కడుతూ రారా అంటే వచ్చాను. పెళ్లి బట్టలు వేసుకోరా అంటే ఇంట్లో వేసుకున్నాం. ఇలాంటి కోసం చేయడానికంటే కానీ ఊరుకోండి. మా చంద్రం నేను పెళ్ళ వదిలి నాకు వదిలించి వదిలంటే అమ్మతో సమానం. ఈ ప్రపంచంలో అమ్మను పెళ్లి చేసుకునే మనుషులు ఉంటుందంటే నాకు నీతులు చెప్పేంత వరం అయ్యామన్నమాట. చూడు చెల్లెమ్మా, మీ అమ్మగారు బాబు ఇక్కడే ఉండాలి. ఏది
ఏమండి మీరు వెళ్ళి కాస్త రమ్మని తీసుకొస్తారా? ఇంకెక్కడేమో బాబు సూర్యుతో వెళ్ళిపోయిందిగా